లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. సో బట్ ఎక్కడో గుంటూరులో పుట్టి, గుంటూరులో ఒక చిన్న వ్యవసాయ కుటుంబం, కొడాలి ఫ్యామిలీ, బతుకు తెరువు కోసం చిన్నపట్నం వచ్చి కొన్ని ఎలా చెప్పాలంటే, దేవుడు కొంతమందికి కొన్ని అనుకోకుండా ఇస్తారు. కొంతమంది అరే నాకు రావాలనుకుంటే తొందరగా రాదు ఏది కూడా. మన వర్క్ మనం చేసుకుంటూ పోతే వెనక వస్తూనే ఉంటుంది ఏదైనా కదా. అది ఫేమ్ కావచ్చు, డబ్బు కావచ్చు, కష్టం కూడా కావచ్చు. అవునండి. అన్నీ పడితేనే ఇవన్నీ వస్తాయమ్మా. అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఆనిముత్యాలను ఇండస్ట్రీకి ఇచ్చి, ఇద్దరు ఆనిముత్యాల కన్నా కానీ ఇద్దరు మంచి ఆడబిడ్డలని, ఈ క్యారెక్టర్స్ వీల్ చేస్తేనే బాగుంటుంది, ఏంటి నుంచి వచ్చారో, ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్చుకున్నారు, ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారని ఇండస్ట్రీ మొత్తం అనుకొని, ఎవరికి తెలియదు సరిత గారు మీరు సిస్టర్స్ అని. అవునండి. ఎందుకని అంత కాన్ఫిడెంటల్గా కాన్ఫిడెంట్ కాదు, వి ఆర్ వెరీ ప్రైవేట్ పీపుల్. ఓకే. ఐ డోంట్ లైక్ టు బి ట్యాగ్డ్ యాజ్ సో ఆన్ సోస్ సిస్టర్. సేమ్ థింగ్ నా డాక్టర్ కూడా చెప్తాను, తన ఇంటర్వ్యూస్లో కూడా నా గురించి ఒక మాట మాట్లాడదు. ఐ వాంట్ హర్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ బై హర్ సెల్ఫ్. తన వర్క్ మాట్లాడాలి, తన చుట్టూ ఉన్న బ్యాక్ బోన్ కానీ, తన పక్కన ఉన్న ఒక గాడ్ ఫాదర్ కానీ షుడ్ నాట్ ఎలివేట్ హర్. ఓకే. మై డాటర్ ఆల్వేస్ టెల్స్, నాతో ఎన్నో అవార్డుల ఫంక్షన్కి నేను పిలుస్తానండి నా డాటర్ని. నాతో రా, నలుగురు చూస్తారు కదా నిన్ను, నువ్వు యాక్ట్ చేయాలనుకుంటున్నావు కదా అని అంటే రాదు. ఎంతోమంది హీరోయిన్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలని ఎంతోమంది స్ట్రగుల్ అవుతున్నారు మమ్మీ బయట. నేను ఈజీగా వచ్చేయకూడదు. ఐ వాంట్ టు స్ట్రగుల్ అండ్ కమ్ అప్ ఇన్ లైఫ్. చాలామందికి తెలియదండి తన నా డాటర్ అని. ఓకే. చాలామందికి తెలియదు. తర్వాత ఒక ఏదో ఇంటర్వ్యూ, అయలీని ఒక సిరీస్ చేసింది ఆవిడ. అయలీ సపోజ్ టు బి జీ సిరీస్లోనే ట్రెండింగ్. ఇది మీరు విన్నారో లేదో తెలియదు మరి. తమిళ్లో అయలీ, తెలుగులో కూడా ఉందనుకుంటా. ఆ అయలీలో ఈ పిల్ల ఎవరని అందరూ అనుకున్నారంట. ఏదో ఒక ఇంటర్వ్యూలో ఐ థింక్ విగడన్ అనుకుంటా, ఎవరో తెలియదు మరి. మీరు తప్పకుండా మీరు కూర్చొని మాట్లాడాలి అయలీ గురించి అన్నప్పుడు, అప్పుడు తెలిసింది అందరికీ. నోబడీ నోస్ దట్ షీ ఈస్ మై డాటర్ అండ్ షీ డజంట్ వాంట్ అ ట్యాగ్. నా పక్కన రానే రాదు. ఏదైనా అవార్డ్ ఫంక్షన్లో ఎప్పుడైనా వచ్చినా కానీ వెనకాల కూర్చుంటుంది, నా పక్కన కూర్చోదు. షీ డజంట్ లైక్ టు బి. మీరు ట్యాగ్ వద్దనుకున్నారు, మీ డాటర్కి ఎందుకు ట్యాగ్ ఇస్తారు? అది అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు కార్లు, ఏదైనా హై ఎండ్ కారులో స్కూల్కి వెళ్తే ఒప్పుకోరు ఆ పిల్లలు. చిన్న స్కూల్కైనా ఒక మారుతి జెన్ ఉండేది, దాంట్లోనే వెళ్ళాలి నేను స్కూల్కి. ఓకే. ఏదైనా హై ఎండ్ కార్లో వెళ్తే వాళ్ళకి ఇష్టం లేదు. దే డోంట్ లైక్. వై డిడ్ యూ బ్రింగ్ దిస్ కార్? బీటలు ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో వెళితే వాళ్ళకి తెలియదు. దే డోంట్ లైక్ ఇట్. సో సేమ్ థింగ్ హియర్ ఆల్సో. నా పక్కన రామా అవార్డ్ ఫంక్షన్స్ ఏదంటే నా వర్క్ మాట్లాడాలి మమ్మీ, నా పర్ఫార్మెన్స్ మాట్లాడాలి, నాట్ మై ట్యాగ్ అని అంటారు అనమాట. సో అలా we are very private people. My sister doesn't like me discussing about her. My daughter doesn't like me discussing about her actually. బట్ ఇవి కూడా తను చూసిందంటే, నన్ను గురించి ఎందుకు మాట్లాడారు మమ్మీ, నేను చేసేది ఈ చెయ్యి చేసేది ఈ చెయ్యికి తెలియకూడదని అంటారు. వై డిడ్ యు గో అండ్ టెల్ అని ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చినాక నాతో పోట్లాట ఉంది. ఏదో ఆ ఫ్లోలో వచ్చేసింది. యాక్ట్రెస్ గా పక్కన పెట్టేస్తాను, యాజ్ ఎ సిస్టర్స్ గా ఎలా ఉంటుంది మీ బాండింగ్? వెరీ ప్రైవేట్ స్టేజ్ లో, వెరీ ప్రైవేట్ అండ్ వెరీ ఏమంటారు, నాట్ వెరీ మనసులో ఉంటుంది, బయటికి ఇద్దరు కూడా. వీ డోంట్ ఎక్స్పోజ్ ఇట్, వీ డోంట్ సి. ప్రతి ఇంట్లోనూ ఉండే అవన్నీ ఉంటాయి, అక్క చెల్లెల్లో, అన్నదమ్ముల్లో, తండ్రి కూతుర్లో, తల్లి కొడుకులు అన్నీ ఉంటాయి కదా, అలాగే ఏవేవో ఉంటాయి. సో వీ డోంట్ లైక్ టు ఎగ్జిబిట్, దట్స్ ఇట్. గ్రేట్. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఏదైనా పోట్లాడుకుంటారనుకోండి, అరవకే పక్కింటి వాళ్ళు వింటారు అనుకుంటావా లేదా? అలా అన్నప్పుడు ఒక ఆర్టిస్ట్, ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధాలు ఏమైనా ఉంటాయి కూడా, అవి మాత్రం ఎందుకు? మనస్పర్ధలైనా సరే, క్లోజ్ నిట్ అయినా సరే, మేము ఇలా
క్లోజ్గా ఉన్నామా హో అని కూడా చూపించుకోవటం కూడా తప్పే. ఏమైనా మనస్పర్ధాలు ఉన్నా కానీ అవి కూడా తెలియపరచడం కూడా తప్పే. ఇట్ షుడ్ బి ప్రైవేట్. ఐ ఫీల్ గ్రేట్ మ్యామ్. ఇట్ షుడ్ బి ప్రైవేట్ కదా. అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది చాలా మందికి సిస్టర్స్ అని. అది ఓకే, ఐఎమ్ బ్లెస్డ్ టు బీ హర్ సిస్టర్, నో డౌట్ Yes. అబౌట్ ఇట్. బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఇట్ షుడ్ బి ప్రైవేట్ వాట్ ఎవర్. చాలా మంది ఒక చిన్న తోక చుట్టూ ఎక్కడ కలిస్తేనే నేను వాళ్ళ చుట్టం తెలుసా వీళ్ళ చుట్టం తెలుసా అంటారు. ఎంప్టీ వెసల్స్ మేక్స్ ద మోస్ట్ నాయిస్ అలాంటిది కదా. గ్రేట్ అది.